తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారించబోతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సస్పెండ్కు గురైనటువంటి సీఐ నాగరాజ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, అసలు ఏం జరుగుతోంది? ఇతన్ని ప్రస్తుతం సిట్ అధికారులు విచారణకి తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సీఐ నాగరాజ్ పై ఇవే కాకుండా పలు రకాల ఆరోపణలు కూడా ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. ఏం జరగబోతోంది నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఎట్టకేలకు 5 రోజుల తర్వాత కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజుని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి కిందట నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తీసుకొచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారు. సిట్ అధికారులు ఇక్కడి నుండే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నాగరాజుని 1 గంట కిందట అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ కేసులో ఏదైతే సిఐ నాగరాజు పైన ఉన్నటువంటి కేసు ప్రత్యేకంగా కేవలం నాగరాజు పైన వచ్చిన ఆరోపణలపైన ఒక సిట్ కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్ లో ముఖ్యంగా ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో సిట్ విచారణ జరుగుతోంది. అయితే ప్రధానంగా నాగరాజుకి సంబంధించి ఉన్నటువంటి ఆరోపణలు, కృష్ణలంకకి సంబంధించినటువంటి సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు, ఏ కేసులో సాయికృష్ణ తీసుకొచ్చారు, సాయికృష్ణ తీసుకొచ్చింది అసలు రికార్డులో ఉంచారా లేదా, ఈ అంశాలన్నిటికి సంబంధించి సిట్ విచారణ జరగబోతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే సిట్ కొన్ని ఆధారాలు ఏవైతే ఈ కేసులో ఒకటి సాయికృష్ణని లాకప్ డెత్ చేసి చంపేశారనేటువంటి ఆరోపణలు ఒకవైపు అయితే, మరొక వైపు అసలు సాక్ష్యాధారాలు లేకుండా మొత్తం సాక్ష్యాలన్నింటినీ ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారంటే ఆరోపణలు కూడా ఈ 2 కోణాల్లో కూడా ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఐజీ రవిప్రకాష్ నిన్న మొన్న ఆ సిట్టు టీంతో సమావేశమయ్యారు. అంతకుముందు దైవప్రసాద్ నేతృత్వం ఉన్నటువంటి విచారణ అధికారి బృందం 3 రోజుల పాటు విచారించింది. నిన్న సిట్టు మళ్లీ ప్రత్యేకంగా సాయికృష్ణ కుటుంబ సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డు చేసింది. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని విచారించింది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు కూడా విచారించింది. అయితే టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది కేసులో? టాస్క్ ఫోర్స్ సాధారణంగా సిపి పరిధిలో మాత్రం ఉంటుంది. సిపికి డైరెక్ట్ గా రిపోర్ట్ చేసేటువంటిది టాస్క్ ఫోర్స్. టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందో ఏసీపీ లతా కుమార్ ను కూడా విచారించారు. అదేవిధంగా ఎస్ఐ నవీన్, ఇతర కానిస్టేబుల్ కూడా విచారించారు. ఆ తర్వాత సిఐ నాగరాజ్ కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని విచారించారు. సిబ్బందిని విచారించినప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ కోసం ప్రయత్నించింది సిట్. కానీ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 1 రోజుల పాటు ఆ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఎక్కడ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉంచారు. అదేవిధంగా డీవీఆర్, అదేవిధంగా ఎన్వీఆర్ రెండింటిలో కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్నటువంటి ఆరోపణలకు బలమైనటువంటి ఆధారాలు దొరికినారు. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు సాయికృష్ణకి సంబంధించినటువంటి మృతదేహాన్ని స్వర్గపురి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపేసి బూడిద కూడా లేకుండా చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయం స్వయంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పింది. అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి మేనమామలు చెప్పారు. అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా బయట పెట్టారు. ఈ కేసులో అంత్యక్రియలు జరపడానికి ముఖ్యంగా ఏదైతే అందులో కూడా చాలా సస్పెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో కృష్ణలంక పోలీసు నుండి గత నెల 23వ తేదీన 2 అనాథ శవాలను గుర్తించినట్టు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 42, ప్లాట్ఫామ్ నెంబర్ 44 ఈ 2 చోట్ల కూడా 2 అనాథ శవాలను గుర్తించినట్టుగా అందులో పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి వాటి ఖననానికి సంబంధించి మున్సిపల్ అధికారులకు, శ్మశానానికి సంబంధించిన సిబ్బందికి రిక్వెజేషన్స్ వెళ్ళాయి. కానీ రికార్డులో మాత్రం స్వర్గపురి శ్మశాన వాటికి సంబంధించిన రికార్డులో మాత్రం కేవలం 1 మృతదేహానికి సంబంధించి ఖననం చేసినటువంటి రికార్డులు మాత్రమే నమోదయ్యాయి. రెండోది ఎవరు, ఆ 2 అనాథ శవానికి సంబంధించిన వివరాలు ఏమయ్యాయి అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా సాయికృష్ణని విజయవాడ మార్కాపురం నుండి విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జిలో కూడా పెట్టి చిత్రహింసలు పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా సిట్టు విచారించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సిఐ నాగరాజు
అసలు ఎందుకు సాయికృష్ణని ఇంత తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి ఎందుకు హాజరుపరచలేదు, సిఐ నాగరాజ్కి టాస్క్ ఫోర్స్ ఎందుకు సహకరించింది? ఒక సిఐ అడిగితే సిపి పరిధిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఒకవేళ అసిస్టెన్స్ ఇచ్చినా సరే ఉన్నతాధికారుల అనుమతితోనే మాత్రమే అది చేసేటువంటి అవకాశం ఉంది. సో ఉన్నతాధికారులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా? అదేవిధంగా గతంలో జగ్గైపేటలో జరిగినటువంటి నవీన్ రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా విచారణ జరుపుతున్నారు. జగ్గైపేట పోలీసుల పాత్ర పైన ఇందులో విచారణ జరిపే అవకాశం సిఐ నాగరాజు గతంలో ఇంతేకాకుండా దీనికి ముందు క్రాంతి కుమార్ కి సంబంధించి కూడా సిఐ నాగరాజు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బలవన్ మరణ వాంగ్మూలం ఇచ్చి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా విచారిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే ఇది కేవలం సిఐ పైన అనేక ఆరోపణల నేపథ్యంలో వాటన్నిటిని విచారిస్తారా, లేకపోతే కేవలం సాయికృష్ణ కేసుకు సంబంధించి మాత్రమే ఇది పరిమితం చేస్తారు. అదేవిధంగా సిఐ నాగరాజుతో పాటుగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవస్థలున్నాయి, వ్యక్తులున్నాయి. ఎందుకంటే సాయికృష్ణలో మార్కాపురం నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళు సుమారుగా 4 ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా బ్లూ కోట్ సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు. అదేవిధంగా దీని విఎంసీలో దీన్ని సహకరించినటువంటి అధికారులు ఉన్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలో సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో సహకరించిన వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని రకాల వ్యవస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి స్టోరీ. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంతటి దారుణం జరిగినటువంటి దాఖలాలు లేవు. సాధారణంగా ఇప్పటి వరకు మనం పోలీసులు ఎన్కౌంటర్లు చేసినటువంటి వార్తలు చాలా విన్నాం. అదేవిధంగా లాకప్ డెత్లు జరిగినటువంటి వార్తలు చాలా విన్నాం. కానీ లాకప్ డెత్ కాదు, పోలీసులు కొట్టి చంపారన్నటువంటి ఆరోపణ కుటుంబ సభ్యులు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మొత్తం ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేది లేకుండా, ఎక్కడ కూడా ఆ పర్సన్ కి సంబంధించిన ఐడెంటిటీ కూడా లేకుండా, ఒకవేళ అనాథ శవానికి కింద మార్చినా సరే దానికి ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ను కూడా ఫాలో కాకుండా చేశారు కృష్ణలంక పోలీసులు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు పైన అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. యావత్ దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది, తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు సంబంధించినటువంటి ఆ అంశాలు, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఎందుకు తీసుకొచ్చావు, ఎవరు చెప్పారు, ఏం చేశావు, ఎందుకు, ఒకవేళ చంపేస్తే ఎందుకు చంపావు, ఈ 4 ప్రశ్నలు కూడా సమాధానాలు వెతికేటువంటి ప్రయత్నం ఇప్పుడు సిట్ చేస్తుందా లేదా, ఏం చేస్తుంది, అరెస్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిఐ నాగరాజును సిట్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురయ్యాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సాయికృష్ణ కేసుకు సంబంధించి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అతని విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రేపు సాయంత్రం వరకు కూడా కీలక సమాచారం ఈ విచారణలో రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సాయికృష్ణ తల్లిదండ్రుల వాంగ్మూలాలు నమోదు చేశారు, వారిని విచారించారు సిట్ అధికారులు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు సస్పెన్షన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది సిట్. ఈ విచారణ అనంతరం ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కొంత ఉత్కంఠగా మారింది. సాయి కృష్ణ మిస్టరీకి ఒక ముగింపు వస్తుందా, ఏం జరిగిందనే విషయం ఎలా బయటపడుతుంది అనేది కొంత ఆసక్తికరంగా కూడా కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, ప్రస్తుతం సిఐ నాగరాజును అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు ఒక కొలికి వచ్చినట్లుగా కనిపిస్తోందా? సిట్ అధికారులు ఏమనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారానికి సిఐ మాత్రమే బాధ్యులా, ఇంకెవరైనా పోలీస్ అధికారులు లేదా ఇంకెవరైనా ఉన్నారు వెనక అన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. కేవలం సిఐ నాగరాజు ఒక్కడే దీంట్లో పాత్రధారి, సూత్రధారి కాదనేది ప్రధానంగా ఉన్న అనుమానాలు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే నాగరాజుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారో దీంతో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏదైతే సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత అతన్ని చంపి బూడిద చేశారని ఆ కుటుంబ సభ్యులు ఏదైతే చెప్తున్నారో, ఇది ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఏదైనా కేసులు ఎదుర్కొంటున్న సమయంలో ముద్దాయిలను తీసుకొచ్చినప్పుడు వారిని శిక్షించడం కావచ్చు, లేదంటే వారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కావచ్చు, లేదంటే నిజాన్ని రాబట్టేందుకు
వారిని చిత్రహింసలు గురి చేయడం లాంటివి అనేకం విన్నాం. అలాగే లాకప్ డెత్తులు లాంటివి కూడా విన్నాం. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితులు కూడా విన్నాం. కానీ ఇది చాలా విభిన్నమైన కేసు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లోనూ చోటు చేసుకోలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రం అంతా దృష్టి అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూనే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసుల వ్యవహార శైలి, అలాగే సిఐ నాగరాజుపై వస్తున్న ఆరోపణలు లేదంటే విమర్శలు, వీటిలన్నీ చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది. అయితే 4 రోజుల తర్వాత సిట్ అధికారులు ఎటకేలకు నాగరాజును అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు నాగరాజు నుంచి ఎలాంటి వివరాలు అడుగుతారు? ఏదైతే కేవలం సాయి కృష్ణ కేసుకు సంబంధించే వివరాలు అడుగుతారా, లేదంటే క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకున్నాడు, సెల్ఫీ సూసైడ్ లో కూడా చెప్పాడు, నాగరాజు వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నానని ఆయన వీడియోలో చెప్పిన పరిస్థితి. ఈ 2 కేసులే కాకుండా గడిచిన నెల ఏదైతే సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిఐగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని ఆరా తీస్తారా? ఇవన్నిటి మీద కూడా రకరకాల సందేహాలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా సిఐ నాగరాజు దీంట్లో సూత్రధార పాత్రధార అనేది తెలియాల్సి ఉంది. బయట అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేవలం సిఐ నాగరాజే కాకుండా దీంట్లో చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నారనేది కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. దీనికి బలం చేకూర్చి అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కావచ్చు, లేదంటే స్వర్గపురిలో ఆ శ్మశాన వాటికలు ఏదైతే సాయి కృష్ణ మృతదేహాన్ని దగ్ధం చేశారని చెప్తున్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ తీసుకున్న సమాచారం కావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో దైవప్రసాద్, ఆయన కూడా వేర్వేరు టీములను రంగంలో దించి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు స్వర్గపురి అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఈ సమీప ప్రాంతాల్లో గడిచిన నెలన్నర రోజుల నుంచి ఏం జరిగింది, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలకు కావచ్చు, లేదంటే ఆయా సందర్భాల్లో అక్కడ ప్రజలు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసారా అనేది పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా విచారణ చేస్తున్నారు. అదే సమయంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా విచారించారు. ప్రధానంగా చెప్తుంది అంటే సాయి కృష్ణని మొదటిగా టాస్క్ ఫోర్స్ స్టేషన్ కి తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రావర్పాడుకు సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో దాదాపుగా 2 రోజుల పాటు అతన్ని తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత సిఐ నాగరాజుకు అప్పగించారు. ఈ మొత్తం క్రమంలో తర్వాత ఎవరైతే సాయి కృష్ణను కాల్చిబూడి చేశారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే జగ్గేపేటలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన నవీన్ రెడ్డి మర్డర్ ఏదైతే ఉందో దాన్ని, అలాగే సాయి కృష్ణ కేసుకు సంబంధించి మిగతా అన్ని కేసుల్ని ముడిపెట్టి సిఐ నాగరాజుకున్న ఈ అన్ని కేసులతో సిఐ నాగరాజుకున్న లింకులు ఏంటనే దాని మీద కూడా విచారణ చేస్తున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 3 రోజుల నుంచి సిట్ అధికారులు కావచ్చు, లేదంటే స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అజిత్ సింగ్ నగర్ లో ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఎవరైతే నాగరాజు ఉన్నారో 3 రోజుల నుంచి ఆయన అక్కడ విచారించారు. ఇప్పుడు సిట్టు రంగంలోకి దిగింది. సిట్టు చీఫ్ ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో మొత్తం 4 బృందం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కోణాలను వివరాలను సేకరించారు. అటు సాయి కృష్ణ ఇంటికి కూడా ఇప్పటికే ఏదైతే సిట్ బృందం వెళ్ళింది, అక్కడ వారిని అనేక వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి కృష్ణ మిస్ అయ్యాడని వారు ఏ రోజైతే ఆరోపిస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అనే దాని మీద వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాలను కూడా సిట్ ఒకసారి పరిశీలించిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఇప్పుడు నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది అయితే కూడా మనకు కొంత ఆసక్తిగా ఉందనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కేసు సిఐ నాగరాజుకు చుట్టుకుంటున్న పరిస్థితి, మరోవైపు దీనికి సంబంధించి అనుబంధంగా ఇంకా ఎన్ని నేరాలు ఇలాంటివి జరిగాయనే దాని మీద కూడా ఒక విచారణ అయితే కూడా కొనసాగుతుంది. ప్రధానంగా నెల రోజుల పాటు ఉన్న సీసీ కెమెరా మిస్ అవడంతో ఈ విచారణలో కొంత ఆ సీసీ కెమెరా కీలకమే, కానీ అవి మిస్ అవడంతో దీనికి సంబంధించిన దర్యాప్తు ఏ స్థాయిలో ఎలా కొనసాగుతుంది, ఏ కోణంలో సాగుతుంది అనేది మనం కొంత గమనించాల్సిన పరిస్థితి. అయితే సిట్టు చీఫ్ రవిప్రకాష్ అలాగే మిగిలిన బృందం ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు నాగరాజును విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగరాజును కేవలం ఈ రోజు విచారించి ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెడతారా, లేదంటే ఈ విచారణ అనేది ఇంకా కొనసాగిస్తారనేది అయితే కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజు ఉన్నారు, నాగరాజుని సిట్ అధికారులు విచారిస్తున్న పరిస్థితి మనకి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.